ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం మన యాపదూరు పార్కులో ఆదాని ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాట్లను దాన్ని చేసిన దాన్ని ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈరోజు మన మంత్రివర్యులు నారాయణ సార్ గారు ఈ యొక్క ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని మన ప్రాంత వాసులకి 14 ప్రజలకి మంచి నీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఇది మెయిన్ ఈ ఎన్టీఆర్ సుజల పథకం ఇక్కడి నుంచి వాటర్ సప్లై అన్ని దగ్గరికి వెళ్తుంది. ఇది వచ్చి ఇక్కడ మనం ఒక వాటర్ క్యాన్ మనం కార్డు తీసుకుంటే ఈడ కూడా పెట్టుకొని కార్డులు 24 గంటలు ఇక్కడ పనిచేస్తుంది. కార్డు ద్వారా కూడా నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఇది నారాయణ సారు మన ప్రాంత ప్రజలకి చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి నారాయణ సార్కి 14 ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం, అబద్ధాలైతే చెప్పాం. ఈరోజు 1918 ఓట్ల మెజార్టీతో నన్ను 14 ప్రజలు నన్ను గెలిపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సచివాలయాలు విజిట్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీసులు విజిట్ చేస్తూ మున్సిపల్ ఆఫీసులో ప్రజా గళాన్ని వినిపిస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నవే నేను ప్రజల ఆశీస్సులతో ఇవన్నీ పరిష్కరిస్తున్నానని కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు మన నగర మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మన ప్రాంత సమస్యలను ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మనం ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకుంటున్నాం. అలాగే నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి మనం ఎన్నో పరిష్కరించుకున్నాం. ఈరోజు నారాయణ సారు అంటే అభివృద్ధి అంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అనే ఒక ప్రజల్లో ఉంది నానుడి. కాబట్టి ఈరోజు నారాయణ సారు ఇంత అభివృద్ధి చేస్తున్న నెల్లూరు సిటీని. కాబట్టి నారాయణ సార్కి మనం అందరం రుణపడి ఉండాలి. గతంలో ఈ విధంగా అభివృద్ధి కూడా ఎక్కడా లేదు. ఈరోజు నెల్లూరు సిటీలో అభివృద్ధి చెందుతుంది. నారాయణ సార్ గారు ఉదయం 6 గంటల నుంచి కూడా ఈరోజు డివిజన్లో పర్యటిస్తారు ఆయన వచ్చినప్పుడు. కాబట్టి నారాయణ సార్కి ప్రజల ఆశీస్సులు వేళలా ఉండాలని కోరుకుంటూ చెప్పండి. కాలువలు యాపదూరు పార్కులో కాలువలు పుల్లిపోయి ఇళ్లలోకి వస్తున్నాయి నీళ్లు. మీరు ఇమీడియట్గా చేయించాలి కదా. చూడండి ఎలా ఉంది. ఈరోజు పెట్టండి మేడం. మధ్యాహ్నం పెట్టించి కాలువలు యాపదూరులు కాలువలు అంతా నీట్గా ఉండాలి. లేకపోతే నేను ఒప్పుకోను. మీరు అమ్మా కాదమ్మా చూడండి అమ్మా కాలువలు దిగిపోతే ఎట్లా ఇమీడియట్లీ చూడమ్మా పైన కాదమ్మా తీయించండి మొత్తం. ఇప్పుడు మనం అంతా అడుగు కల్లా తీయించాంగా, దీన్ని కూడా ఇక్కడ కూడా తీయించండి, పెట్టించండి అమ్మా. ముందు ఇది కదా ఈ ప్రాంత ప్రజలు పేద ప్రజలు మధ్యలో వాళ్ళు ఎట్లా ఉంటారు చూడు. ముందు అది చేయించాలి కదా మనం. ముందు చేయించండి. ఇంకా చూపిస్తే పేద ప్రజలు ఏడైతే నివసిస్తున్నారో వాళ్ళ దగ్గర ముందు మెయిన్గా మనం చూసుకోవాలి. చూడండి కాలువల్లో ఎట్లా ఉంటుందో. ఇంకా రండి చూపిస్తాను మీకు. ఇళ్లలో ఇంకా ఉంటారా? ఎప్పుడైనా చూసారా మీరు వచ్చి? మాలకొండ గారు మేస్త్రి గారు ఏం చేపించేది? పోయిన వారం చేపిస్తే రోజు చేయరా? ఏంది ఇంత ఘోరంగా ఉంది? మేస్త్రి ఉండి చూసుకోబోలే? ఏం చేసేది కాదా? మేస్త్రిగా ఉండి చూసుకోబోలేదా కాలువలో? కాదా పేద ప్రజలు నివసించే ప్లేస్లో ఇలా ఉంటే అట్లా కాలువలో బాగుండా? చూడు ఎలా ఉంది చూడు కాలువ. ముందు ఇమీడియట్లీ మధ్యాహ్నం కాలువలు పెట్టి నీట్గా చేయించండి. లేదమ్మా చెప్పాను, అందుకే పిలిపించాను. శానిటరీ సెక్రటరీని మేస్త్రిని కూడా పిలిపించాను. లేదమ్మా ఇప్పుడే పిలిపించాను, చేపిస్తాను. ఈరోజు మీకు సాయంత్రం లోపల నీట్గా చేయిస్తాను. మొత్తం వర్కులను పెట్టండి అమ్మా అందరికీ. ఈరోజు పెట్టి చేయించేసేయండి. వేసి సున్నం కూడా వేయండి నీట్గా. ఈరోజు చేయిస్తాలమ్మా మొత్తం. ఎట్లా లైట్లు వెళ్తుందా? ఎట్లా వెళ్తావు? బాగుందా? ఏం బాగా తగ్గిపోయావా? ఇలా తీసుకోవచ్చు. ఎట్లా ఉంది ఆరోగ్యం? బాగుందా? ఓకే. ఇలాంటి చెట్లను తీసేసుకొని చూడు మట్టి కోవలు. ఎవరు మాట్లాడండి. ఇన్ని రోజులు అయితే ఎట్లా? ఇప్పుడు ఎవరికైనా మనం చేయించినప్పుడు అది మట్టి కోవలు పెట్టుకో రోడ్డు మీద అంతా ఇట్లా మట్టి కోవలు పెడితే ఎంత అసహ్యం ఉంటుంది చెప్పండి మనకి. చూసేవాళ్ళకి మెయిన్ రోడ్ అయిపోయా బైపాస్ వచ్చేది. ముందు ఇమీడియట్గా చేయించండి అమ్మా. చెప్పండి మీకు ఎలా అయితే నేను కమిషన్ దృష్టికి తీసుకొని పోతా. కాలుకి 83 నుంచి బాగాలేదన్నా. మరి 2 సంవత్సరాల పనికి కూడా బాగాలేకపోతుంది. ఆపరేషన్ చేయించావా? సంవత్సరం మళ్ళీ వచ్చేసింది. 83 అంటే మళ్ళీ మెట్లు ఎక్కుతున్నావు ఏమైనా తిరగడం అని ఇట్లా ఏమన్నా
ఎట్లా మన లైట్లన్నీ వెళ్తున్నాయా? ఏం కాలువలు కానీ పూడికలు దించాలా? ఇక ఆ కాలంలో నీళ్ళు అసలు పోవట్లేదు. అట్లా కానీ పెడితే వెళ్ళిపోతాను మన ఇంటికి. సరే నేను చెప్తాను అంటే చెప్పండి. మీ పిల్లలకి వస్తుందా పెన్షన్? ఇప్పుడు కొత్తగా పెడతా. సర్టిఫికేట్ తెచ్చుకున్నావా? డాక్టర్ సర్టిఫికేట్ పెద్ద హాస్పిటల్ తెచ్చావా? పిల్లల సర్టిఫికేట్ పోయి ఒకవేళ సచివాలయంలో అప్లై చేసుకుంటే ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారం మీరు పోయి సర్టిఫికేట్ తెచ్చుకుంటే అప్పుడు నాకు చెప్పండి. వీళ్ళు అప్లై చేసుకోవాలి. మీరు అది చేసుకోండి, నేను చేయిస్తాను ఆమె నుండి. అది నాది బాధ్యత. అయితే మీరు పోయి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. పిల్లల్ని తీసుకుని పోతే నేను చేయిస్తాను. ఓకే, ఇప్పుడు ఈరోజు పిలిపించి చేపిస్తా. లైట్లా మందు కూడా కొట్టిస్తా. అదే ఎంత మీ వారికి వయసా? 56 రాదు, 60 అయితే. కాలు బాగాలైతే సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇప్పిస్తా పెద్ద హాస్పిటల్. నేను చెప్తా. అంటే కాలు బాగా నడవలేకుండా ఉంటే మీరు సచివాలయం పోయి సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. కాలు చూపించి అంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారు పెద్ద హాస్పిటల్లో. ఆ డేట్ ప్రకారం పోతే సర్టిఫికేట్ వస్తే పెన్షన్ ఇప్పిస్తా. సర్టిఫికేట్ లేకపోతే మనం ఇప్పిలేం. ఇది వృద్ధా పెన్షన్ కావాలంటే 60,000 దాటాలి. 60,000 వస్తే నేను ఇప్పిస్తా గ్యారంటీ. ఏది కరెంట్ మీటరా? నెలకా 900? అట్టెందుకు వస్తుంది? ఏమో తెలీదు. సరే సరే నేను చెప్తా, మార్పిస్తా. నేను చెప్తా నీకు ఈరోజు. ఏం డబ్బులు ఏం బల్లే, నేను ఫ్రీగా చెప్పి చేయిస్తా. ఎలా ఉన్నారు? ఎలా ఉంది ఆరోగ్యం? చేస్తున్నావా? ఐరన్ కాలువలు తీస్తున్నారా నీట్గా? వీధి లైట్లు ఇప్పుడు నీకు హ్యాపీ కదా? లైన్ లాగిచ్చాను, ఇప్పుడేం ప్రాబ్లం లేదు. ఇంకేం బస్ విశేషాలు? ఇంత ఫ్యామిలీ అంతా సెట్? ఊరిగా ఉంటున్నారా, ఇక్కడే ఉంటున్నారా? ఇంకేం విశేషాలు? యాక్టివ్గా ఉంటే కదా నువ్వు జాబ్ చేస్తున్నా. లైట్లు ప్రశాంతం కూర్చోండారు కింద. ఎంత జరుగుతుంది బిజినెస్? ఇంకా వాకింగ్ పోతారా ఉదయాన్నే? రోజు గంట తిరుగుతారా? ఇంకేమైనా ఉన్నాయన్నా కాలువలు? బాగానే ఉన్నాయా? లైట్లు కానీ ప్రాబ్లమ్స్? ఓకే, టిఫిన్ అమ్మా? ఆ షాప్ కూడా మీదేనా? మొత్తం మీద మొత్తం రోజుకి 3,000? లైట్లు అన్నీ ఎలా అవుతున్నాయమ్మా ఇక్కడ? ఇంకే కాలువలు పూడికి లేదమ్మా, వస్తాను తిరిగి వస్తాను. ఉంటాను.